నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఒక ఉద్యమాన్ని ముందుండి నడిపించి కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిన ఒక నాయకుడు 10 ఏళ్లలోనే ప్రజల ఆదరణను ఎందుకు కోల్పోయాడు? ఆయన సాధించిన విజయాలే ఆయన వైఫల్యాలకు దారితీశాయా? ఈరోజు మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే మనందరికీ తెలిసిన కేసీఆర్ రాజకీయ జీవితంలోని ఈ సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అవును, ఇది ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఒక ప్రాంతపు ఆకాంక్షల కథ, ఒక కొత్త రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్ల కథ కూడా. మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఆయన ప్రస్థానాన్ని ఒక ఉద్యమకారుడిగా, ఒక పాలకుడిగా, ఆ తర్వాత ఓటమి పాలైన నాయకుడిగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఆయన పొలిటికల్ ఫిలాసఫీ, ఏది చేసినా భారీగా చెయ్యాలి అనేది, గట్టిగా చేయాలి. అవును, అది ఆయన్ని ఎలా నిలబెట్టిందో, అదే ఆయన్ని ఎలా దెబ్బతీసిందో కూడా చూద్దాం. సరే, మొదట్నుంచి మొదలు పెడతాం. అసలు కేసీఆర్ అనే నాయకుడు ఎందుకు పుట్టాడు అంటే ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బావుంటుంది. తప్పకుండా. దీని మూలాలు చాలా వెనక్కి వెళ్తాయి. 1956లో ఉన్నాయి. అప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అప్పుడే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి పెద్ద మనుషుల ఒప్పందం అని ఒకటి చేశారు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అవును, అంటే ఉద్యోగాల్లో, నిధుల కేటాయింపులో తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పించారన్నమాట. కాని ఆ ఒప్పందం సరిగ్గా అమలు కాలేదనే అసంతృప్తి దశాబ్దాలుగా కొనసాగింది. 1969లో ఒక పెద్ద ఉద్యమం కూడా జరిగింది. అంటే ఆ అసంతృప్తి అనే నిప్పు తెలంగాణలో ఎప్పుడూ రగులుతూనే ఉందన్నమాట. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. 2000 నాటికి ఆ నిప్పుకు ఆజ్యం పోసే పరిస్థితి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే అందులో తెలంగాణ అభివృద్ధి గురించి అసలు ప్రస్తావనే లేదని కేసీఆర్ ఆరోపించారు. అప్పటిదాకా టీడీపీలో డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా ఉన్న ఆయన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పి పార్టీకి, పదవులకు రాజీనామా చేసి బయటకొచ్చేశారు. అది ఒక పెద్ద సంచలనం అప్పట్లో. ఆ తర్వాతే కదా ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పుట్టింది. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఉంది. మన సోర్సెస్ ప్రకారం పార్టీ పెట్టిన 9 రోజుల్లోనే 19 లక్షల మంది సభ్యులుగా చేరారట. ఒక్క నిమిషం, 9 రోజుల్లో 19 లక్షల మందా? అంటే రోజుకు 2 లక్షల మందికి పైగా? అవును, ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. నిజమే. ఆ రాజకీయ శూన్యతను కేసీఆర్ సరిగ్గా అందిపుచ్చుకున్నారు. ఆయన వ్యూహాలు కూడా చాలా చాలా పదునుగా ఉండేవి. ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేవి. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో, ఎప్పుడు తెంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నారు. మళ్లీ హామీ నెరవేర్చడం లేదని బయటకు వచ్చేశారు. అయితే ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అసలైన మలుపు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చింది కదా? అవును, ఖచ్చితంగా. ఆ తర్వాత రాష్ట్రంలో ఒక రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అదే సరైన సమయమని భావించి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆ 11 రోజులు రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. విద్యార్థులు, యువత రోడ్లు మీదకొచ్చారు. ఆ ఒత్తిడికి తలొగ్గి అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 9 ప్రకటన. ఆ తర్వాత చాలా రాజకీయ డ్రామా నడిచింది. కాని చివరికి పార్లమెంట్లో ఎన్నో అడ్డంకుల మధ్య 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ క్రెడిట్ చాలా వరకు కేసీఆర్కే దక్కింది. అద్భుతం. ఒక ఉద్యమకారుడిగా శిఖరాగ్రానికి చేరారు. మరి రాష్ట్రమొచ్చేసింది. దశాబ్దాల కల నెరవేరింది. ఇప్పుడు ఉద్యమకారుడి పాత్ర నుంచి పాలకుడి పాత్రలోకి మారాలి. ఇక్కడే అసలు గద మొదలవుతుంది. ప్రజల ముందు పెట్టారు. ఇక్కడ ఆయన పాలనా తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది చేసినా పెద్దగా ఉండాలి. చిన్న చిన్న మార్పులు కాదు, వ్యవస్థను మొత్తం మార్చేసే అంత భారీ ప్రణాళికలు. అవును, ఉదాహరణకు రైతుబంధు పథకాన్నే తీసుకుందాం. రైతులకు పెట్టుబడి సాయం అందించడమనేది మంచి ఆలోచనే. కాని కేసీఆర్ దాన్ని దేశంలోనే అతిపెద్ద పథకంగా మార్చారు. ప్రతి రైతుకు భూమి ఎంత ఉన్నా సరే ఎకరానికి ఇంత అని నేరుగా డబ్బులివ్వడం మొదలుపెట్టారు. ఇది కేవలం అప్పుల నుంచి బయటపడేయడం కాదు, వ్యవసాయాన్ని ఒక గౌరవప్రదమైన వృత్తిగా మార్చే ప్రయత్నమని వాళ్ళు ప్రచారం చేశారు. సరిగ్గా అదే ఫిలాసఫీ మిగతా పథకాల్లోనూ కనిపిస్తోంది. అవును, గర్భిణుల కోసం కేసీఆర్ కిట్ పథకముంది కదా,
దానివల్ల ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య 60% నుంచి 85% పెరిగిందని ఒక అధ్యయనం చెప్తోంది. ఓ, అది చాలా పెద్ద ఇంపాక్ట్. 24 గంటల ఉచిత విద్యుత్తిచ్చారు. ఇవన్నీ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాయి. సంక్షేమమే కాదు, ప్రాజెక్టుల విషయంలోనూ అంతే. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పబడే కాళేశ్వరం, ఇంటింటికి మంచినీళ్ళిచ్చే మిషన్ భగీరథ, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, సచివాలయం అన్నీ భారీ నిర్మాణాలే. ఇక్కడ మనం హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని కూడా మర్చిపోకూడదు. అస్సలు మర్చిపోకూడదు. అది కూడా ఆయన పెద్ద ఎత్తున ఆలోచించే విధానానికి ఒక ఉదాహరణే. కేవలం ఉన్న కంపెనీలను ప్రోత్సహించడం కాదు, ఏకంగా అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాలకు దేశంలోనే అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో పెట్టేలా ఒప్పించడం ఆయన మార్కు. దీనివల్ల రాష్ట్ర తలసరి ఆదాయం 3.5 లక్షల రూపాయలకు చేరింది. ఇవన్నీ ఆయన పాలనలోని ప్రకాశవంతమైన కోణాలు. వింటుంటే అంత అద్భుతంగా అనిపిస్తోంది కదూ. అవును. మరి ఇంత భారీ పథకాలకు, ప్రాజెక్టులకు డబ్బెక్కడినుంచొచ్చింది? అక్కడే కథలో అస్సలు మరుపుందంటారు గదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం నాణ్యానికి రెండో వైపు చూడాలి. ఈ భారీ ప్రణాళికల వెనుక ఉన్న ఆర్థిక భారం కూడా అంతే భారీగా ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు అది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. సర్ప్లస్ బడ్జెట్. అవును. కాని 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా తలికిందులైంది. అవును. మన దగ్గరున్న కాగ్ అంటే సిఏజీ రిపోర్ట్ ప్రకారం 2014లో 75,577 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు 2024 నాటికి దాదాపు రూ. 7 లక్షల కోట్లకు చేరిందని అంచనా. 7 లక్షల కోట్లు అంటే 10 ఏళ్లలో దాదాపు 10 రెట్లు పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఈ అప్పుల్లో సింహభాగం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమేనని ఆరోపణలున్నాయి. కాళేశ్వరంపై కాగ్ నివేదిక కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదు అని తేల్చేసింది. ఒక్క నిమిషం. ఆర్థికంగా లాభదాయకం కాదు అంటే ఏమిటి? అంటే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అంటే మనం 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పని చేస్తే దానివల్ల మనకు తిరిగి వచ్చే ప్రయోజనం 52 రూపాయలే అనమాట. ఓ గాట్ ఇట్. మిగతా 48 రూపాయలు నష్టమే. ఆ నివేదిక ప్రకారం ప్రాజెక్టుపై పెట్టిన ప్రతి రూపాయి ఖర్చుకు కేవలం 52 పైసల ప్రయోజనం మాత్రమే వస్తోంది. పైగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం 81,911 కోట్ల నుంచి 1.5 లక్షల కోట్లకు పైగా పెరిగిపోయింది. అబ్బో! ఈ భారాన్ని భవిష్యత్ తరాలు మోయాల్సుంటుంది. కేవలం ప్రాజెక్టులే కాదు, సంక్షేమ పథకాల అమల్లోనూ లోపాలున్నాయని విమర్శలొచ్చాయి గదా. దళిత బంధు పథకంలో లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి 3 లక్షల వరకు లంచాలడిగారని, అవును, గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం చాలామందికి అందలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇది క్షేత్రస్థాయిలో జరిగిన అవకతవకలా, లేక పథకం డిజైన్లోనే లోపముందా? ఇది రెండూను. పథకం మంచిదే అయినా దాని అమలును పర్యవేక్షించే వ్యవస్థ సరిగా లేనప్పుడు అవినీతికి ఆస్కారం ఉంటుంది. దీనికి తోడు కేసీఆర్ వ్యక్తిగత పాలనాశైలిపైన తీవ్రమైన విమర్శలున్నాయి. ఆయన ప్రజలకు, చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండరనే అపవాదుంది. మన సోర్సెస్లో ఒక మాజీ ఎంపీ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఏంటది? సీఎం గారి అపాయింట్మెంట్ కన్నా తిరుపతిలో బ్రేక్ దర్శనం దొరకడమే తేలిక అని ఆయన తన సహచరులతో అనేవారట. ఇది హాస్యంగా అనిపించినా క్షేత్రస్థాయి నాయకులకు, అధిష్టానానికి మధ్య ఎంత గ్యాప్ ఉండేదో చూపిస్తుంది. కరెక్ట్. దానివల్ల ఒక రకంగా దొర అనే ముద్ర పడిపోయిందనమాట. అవును. కుటుంబ పాలన, నిరుద్యోగం, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారనే ఆరోపణలు ఇవన్నీ కలిసి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. ఆయన విజయాలు ఎంత పెద్దవో ఆయనపై వచ్చిన విమర్శలు కూడా అంతే పెద్దవి. ఈ నేపథ్యంలో ఆయన మరొక పెద్ద అడుగు ముందుకేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఇది కూడా ఆయన పెద్దగా ఆలోచించే తత్వంలో భాగమేనా? ఖచ్చితంగా. కాని ఈసారి ఆ వ్యూహం బెడిస్కొట్టింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చటం కేవలం పేరు మార్పు కాదు, అది ఆయన రాజకీయ అంచనాలల్లో వచ్చిన ఒక పెద్ద మార్పు. తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షల పునాదుల మీద పుట్టిన ఒక పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని చూడటం ఒక పెద్ద గ్యాంబుల్. ఈ ప్రయోగం ఎందుకు ఫెయిలయ్యింది అంటారు? బహుశా జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే బలమైన సైద్ధాంతిక స్పష్టత, దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి యంత్రాంగం అవసరం. ఇవేవీ లేకుండా కేవలం తెలంగాణ మోడల్ను దేశానికి చూపిస్తామంటే సరిపోదని విశ్లేషకులు అంటారు.
ఈ క్రమంలో ఆయన తెలంగాణపై దృష్టి తగ్గించారనే భావన సొంత రాష్ట్ర ప్రజలలోనే కలిగింది. ఓకే. ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ఒక ప్రధాన కారణంగా మారింది. అలా రెండుసార్లు ఘన విజయం సాధించిన నాయకుడు మూడోసారి అనూహ్యంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన దాదాపు 2 సంవత్సరాలుగా చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులలో విచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటించేవారు. కాని ఓటమి తరువాత ఇంత సుదీర్ఘకాలంపాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. ఈ నిశ్శబ్దాన్ని 2 రకాలుగా చూస్తున్నారు. కొందరు ఇది తదుపరి పోరాటానికి శక్తిని కూడగట్టుకునే వ్యూహాత్మక విరామం అంటున్నారు. స్ట్రాటజిక్ పాజ్. అవును, మరికొందరు ఇది ఆయన రాజకీయ పట్టు సడలుతోందనడానికి సంకేతమని వాదిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. కేసీఆర్ ఒక సందర్భంలో మనం వర్తమానంలో 100% జీవించాలి, గతాన్ని భవిష్యత్తును ఎక్కువగా తలుచుకుంటే డైనమిజం దెబ్బతింటుంది అన్నన్నారట. మరి ఈ తత్వం ప్రకారం చూస్తే అధికారం కోల్పోయిన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుతంలో 100% జీవించడమంటే ఏమిటి? అదొక మంచి ప్రశ్న. ప్రజా సమస్యలపై పోరాడటమా లేక మౌనంగా ఉండటమా? అదొక $1 మిలియన్ ప్రశ్న. ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఆయన మౌనం పార్టీ శ్రేణులను కూడా అయోమయానికి గురిచేస్తోంది. ఆయన కథలో ప్రతి అడుగు పెద్దగానే ఉంటుంది, ఉద్యమమైనా ప్రాజెక్టులైనా. అందుకే ఇప్పుడాయన మౌనం కూడా అంతే పెద్ద చర్చకు దారితీస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ప్రస్థానాన్ని చూస్తే ఒక ఉద్యమకారుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, ఒక పాలకుడు భారీ కలలు కని వాటిని అమలు చేయడం, కాని అదే క్రమంలో తీవ్రమైన ఆర్థిక భారాల్ని, అవినీతి ఆరోపణలను, వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోవడం అన్నీ కనిపిస్తాయి. ఒకే నాణ్యానికున్న 2 వైపులలాగా. అవును, ఆయన కథ ఒక హెచ్చరిక కూడా. ఎంత పెద్ద విజయం సాధించినా ప్రజలకు అందుబాట్లో లేకపోతే, వారి గొంతు వినకపోతే, ఏదో ఒక రోజు వారు ప్రత్యామ్నాయం వెతుకుకుంటారు అని చెప్పే ఒక రాజకీయ గుణపాఠం లాంటిది. ముగింపుగా ఒక ఆలోచనతో వదిలిపెడదాం. ఎప్పుడూ భారీ ప్రణాళికలతో పెద్ద ఎత్తున ఆలోచించే ఒక నాయకుడు ఇప్పుడు నిశ్శబ్దంగా తన పార్టీని చిన్న స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాల్సిన దశను ఎలా ఎదుర్కొంటాడు? అంటే పెద్ద పెద్ద కాన్వాసులపై అద్భుతమైన చిత్రాలు గీసే ఒక కళాకారుడు ఇప్పుడొక చిన్న కాగితంపై తన భవిష్యత్తును చిన్న చిన్న గీతలతో మళ్లీ గీసుకోగలడా? బహుశా ఇది ఆయన రాజకీయ జీవితానికి అసలైన అంతిమ పరీక్ష కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.